చూసాం. వాటితో పాటు బత్తాయిలు అంటాడు, ఆరెంజ్లు అంటాడు, లేకపోతేనేమో హిందూ దేవుళ్ళు దేవీ దేవతల విగ్రహాలు పట్టుకొని చిన్న చిన్న బొమ్మలు పట్టుకొని ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని వీడియో చూస్తుంటే, అతను మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఇలాగే కంటిన్యూ అయితే మనకి తిరిగి వచ్చేలా లేడు. చాలా ట్రై చేశాడు, బత్తాయిలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, చాలా సందర్భాల్లో హిందువులకు వ్యతిరేకంగా ఇంకా కామెంట్స్ చేశాడు. ఒకానొక టైంలో హిందువులు పోతే పోయారు, నేను వేరే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను, యాంటీ హిందూ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని రీప్లేస్ చేస్తారులే పోయిన ఫాలోవర్స్ని, లేదంటే వాళ్ళలో నా క్రేజ్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ కోసం మాట్లాడాడు, చేయాల్సినవన్నీ చేశాడు. చివరికి ఎక్కడా ఏ ఉపయోగం లేకపోయేసరికి ఇక ఇవన్నీ లాభం లేదు, కొన్ని రోజులు కొంచెం గ్యాప్ తీసుకుంటే బెటర్, సెంటిమెంట్ కోసం కూడా ట్రై చేశాడు. ఫస్ట్ రివెంజ్ అన్నాడు, తర్వాత సెంటిమెంట్ అన్నాడు. ఇక అది కూడా పనిచేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు, బెదిరించడం ఆపేశాడు, భయపడ్డట్లు కూడా చూపించుకోవడం మానేశాడు. నిన్న మొన్నటి దాకా ఒకసారి భయపడుతున్నట్లు, ఒకసారి బెదిరిస్తున్నట్లు, ఒకసారి ఏమో ఇంకేదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ బత్తాయిలు గిత్తాయిలు అని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ ఉన్నాడు. అంటే ఒకానొక టైంలో అతనికి ఏమన్నా బ్యాలెన్స్ పోయిందేమో, మెంటల్గా బ్యాలెన్స్ ఏమన్నా తప్పిందేమో అని చాలామంది అనుకున్నారు. ఇక ఇవన్నీ కాదు, నేను ఇలా అయితే కష్టం, నా సర్వైవల్ కష్టం అని చెప్పేసి అనుకున్నాడేమో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హ్యాపీగా బతికేస్తాను, నేను ఎవరిని ఏం అనను అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి అతను ఏమంటున్నాడు వీడియోలో, లెట్స్ టేక్ ఏ లుక్. ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అండి. నా దగ్గర ఉన్న 8 కోట్లు కూర్చొని తినేద్దాం అనుకుంటున్నాను. చాలా సంపాదించింది, 130 దేశాలు తిరిగాం. ఇంకా మిగిలిన దేశాలన్నీ కరియాపాకు దేశాలు. నా కోసం తిరుగుతాను, మీకోసం కాకుండా. తెలుగులో 14 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచయాత్ర ఒక్కడే కాదు, రెండు బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అంటార్టికా ఇప్పుడు వచ్చి ఎవ్వరు చూపించలేదా? ఎంత వచ్చాయి? 20 లక్షల రూపాయలు వచ్చాయి. అది ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఎవరు చూపించలేదా? 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా అమెజాన్ అడవులు చూడండి, దగ్గర 100 రోజులు నదులు గట్ట చూపించాను, దగ్గర 20 లక్షల రూపాయలు. ఇంకా నా కొండలు అగ్నిపడుతూ డబ్బు, మంచి డబ్బులు వస్తాయి. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే వీడియోలకి ఎవరు ఆ యూట్యూబ్కి తెలిసి అది ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తున్నాడని. తిరిగే వాటికి బోల్డ్ డబ్బులు ఉన్నాయి. చాలా పైకి లచ్చిందే బోల్డ్ వస్తుంది. చాలా సంపాదించింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త రక్తం కావాలి. కాళ్ళు చేతులు ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి. అవన్నీ ధైర్యే సాహసే లక్ష్మి. ఆంజనేయ స్వామి మంత్రం చెప్పుకొని ముందుకెళ్ళండి, అన్ని విజయాలు. నువ్వు ఇంకేం చేస్తావంటే ప్రపంచ దేశాలన్నీ అలా తిరుగుతూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్న డబ్బులతోని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాల్లో, ఆ ప్రజా సమస్యలు, ఆన్లైన్ స్కామ్స్, ఈ లోన్ యాప్లు, డేటింగ్ యాప్లు, ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. అవన్నీ వెతికి తీసి ప్రజల్ని ఈ ఆన్లైన్ బాధల నుంచి కాపాడడం. బెట్టింగ్ అయితే పోయింది, ఇంకా కొత్త సృష్టిస్తున్నారు. అవన్నీ చేద్దాం. ఈ అన్నిటి మీద, రేపుల మీద పోరాడదాం, స్త్రీ హక్కుల మీద పోరాడదాం, ప్రజా సమస్యల మీద పోరాడదాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల కోసమే బతుకుతానని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ప్రమాణకం చేస్తున్నాడు మీ ప్రపంచ యాత్రికుడు మలేషియా దేశం నుంచి. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలపై పోరాడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను. ఏం చేశాడు ఇప్పటి వరకు దేశానికి? ఎవరికి అర్థం కాల. తిరుగుతున్నాడు, తిరిగినందుకు జనం చూస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే గొప్ప డాక్యుమెంటరీస్ చాలా ఉన్నాయి ఆర్కిటికాలు చూపించడానికి. కానీ కేవలం ఏదో మన తెలుగుడు చూస్తున్నాడు, సరదాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చూశారు. అలాగని నోటుకొచ్చింది మాట్లాడి విషం చిమ్ముతూ ఉంటే చూస్తూ పోతారా? ఇలాగే ఎంకరేజ్ చేస్తారా? చివరికి జరిగేదేంటి? సరే తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడగడం కూడా చేతగా, దానికి కూడా ఇగో అడ్డొచ్చి, అహం అడ్డొచ్చి, అది అడగలేక చివరికి నువ్వు తప్పు చేశావని చెప్పిన వాళ్ళని టార్గెట్ చేసి నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, అది యాక్సెప్ట్ చేయకపోతే మీరు నాశనం అయిపోతారని బెదిరించి ఎవరెవరి గురించే ఏవో వీడియోలు పెడతారని చెప్పి మరి ఏమయ్యాయి ఆ వీడియోలన్నీ ఏమయ్యాయి? లేకపోతే అందరూ నాశనం అయిపోతారన్నాడు కదా. ఐమ్ సారీ, ఏం నాశనం అయిపోయారు? చివరికి ఎవరు నాశనం అయిపోయారు? అన్నీ ఆపేసి ఇప్పుడు నేను ఏదో ఉన్న డబ్బులతో నేను అడ్జస్ట్ అయిపోతాను, కానీ నేను కష్టపడతాను, మహిళల కోసం కష్టపడతానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏం కష్టపడతాడు మహిళల గురించి? ఆటగాడిని అని చెప్పుకుంటూ కష్టపడేది ఏంటి మహిళల గురించి? అక్కడెక్కడికో వెళ్ళి ఆ దేశాలు ఈ దేశాలు తిరిగి ఆ అమ్మాయిలతో నేను అలా చేశాను ఇలా చేశానని చెప్పుకుంటూ ఇంకా చాలా దరిద్రమైన విచిత్రమైన సైగలు చేస్తూ నోటితో చెప్పకూడని మాటలు మాట్లాడుతూ
వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ హీఈస్ డూయింగ్? హీఈస్ జస్ట్ సర్వింగ్ హిమ్సెల్ఫ్ అంతే. తనకి తాను ఏదో సంపాదించుకుంటున్నాడు. దానికోసం అది పోకుండా ఏం చేయాలా అని చెప్పేసి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా. ఒకరు మార్నింగ్ ఏమో ఏడుస్తూ వీడియో పెడతాడు, నా ఫాలోవర్స్ అందరూ పోయాడని చెప్పేసి ఏడుస్తూ ఒక ఆడియో వస్తుంది. ఆ మధ్యాహ్నం ఏమో ఎవడెలా పోతే నాకెందుకు, నేను వీళ్ళందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాను, వీళ్ళకి అర్థం కావట్లేదని మరి ఇంకొక ఆడియో వస్తుంది. సాయంత్రానికి వచ్చేసరికి ఎవరెవరు నన్ను టార్గెట్ చేశారు, ఎవరెవరు నన్ను అన్నారో వాళ్ళందరి సంగతి తెలుస్తాను ఇంకొక వీడియో ఏదో వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? అసలు ఇవన్నీ కాదు, మీరు నన్ను ఇంత వాళ్ళని చేశారు, నా వల్ల ఏదో తప్పు జరిగింది నన్ను క్షమించండి అంటే ఒక మాటతో అక్కడ అయిపోయేది. అది వదిలిపెట్టి బత్తాయిలని ఆరెంజ్లు అని చెప్పేసి పిచ్చి పిచ్చి పాటలు పాడి మళ్ళీ ఇంకా ఏదో కామెంట్స్ చేసి, లేదంటే గరికపాటి గారి గురించి వీళ్ళ గురించి ఇంకేదో ఇంకా నోటుకొచ్చినట్లు మాట్లాడి మహిళల్ని నేనే ఉద్ధరిస్తాను. ఎవరిని ఉద్ధరించాలి? ఎందుకు? ఎలా ఉద్ధరిస్తావు? నువ్వు ఏం ఉద్ధరిస్తావు? మన దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఎలా ఉద్ధరిస్తాడు? ముందు నిన్ను ఉద్ధరించుకో. ఇక్కడ దేశం బాగానే ఉంది, నీలాంటి వాళ్ళ వల్లే సగం నాశనం అయిపోతుంది ఇక్కడ సమాజం. కొత్తగా ఉద్ధరించడానికి ఏమీ లేదు. అనీంద్ర జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. అనీంద్ర, ఇంకా నేను ఏదో సమాజాన్ని అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఇంకా కొన్ని దేశాలు తిరిగే ఉన్నాయి, అవి తిరుగుతాను, ఉన్న డబ్బులతో నేను ఎంజాయ్ చేస్తానని మాట్లాడుతున్నాడు. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఇది ఈ వీడియోసు ఈ మాటలు మొన్నున్నంత దూకుడైతే కనిపించడం లేదు. అప్పుడున్నంత ఆ బెదిరింపులు లేదంటే ఆ డ్రామాలు అవన్నీ ఏం కనిపించడం లేదు. ఏదో ఒక చిన్న రియలైజేషన్తో కూడిన వీడియో కనిపిస్తుంది.